ఇంతవరకు భారతదేశం వేరే చోట నుంచి ఇంధనం కొనుక్కోవడం వేరు. ఇప్పుడు భారతదేశం అమెరికా నుంచి ఆయిల్ కొనుక్కోమని మన మీద ఒత్తిడి ఇస్తుంది. ఇప్పుడు అమెరికా మన దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది. కాకపోతే అది మామూలు ఆయిల్ కాదు, విమాన ఇంధనం. తాజాగా ఏటీఎఫ్ విమాన ఇంధనాన్ని ఎగుమతి చేసింది. మన సంబంధించిన రిలయన్స్ వాళ్ళకి ఇక్కడ వ్యాపారం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 60,000 టన్నులు అమెరికా కొనుక్కుంది. ఇప్పుడు ఏంటయ్యా దీనికి కారణం అంటే, దక్షిణ కాలిఫోర్నియాలోని అగ్రగామి సంస్థ షెవ్రాన్ రిఫైనరీలో అనే సంస్థ నుంచి అమెరికా కొంటుంటుంది. అక్కడ ఇప్పుడు ట్రబుల్ వచ్చింది, టెక్నికల్ ట్రబుల్. దాంతో రిఫైనరీలో రోజుకు 2,85,000 బ్యారెళ్ళు ఏటీఎఫ్ ఉత్పత్తి జరుగుతుంటుంది. అక్కడ అంతరాయం మూలంగా లేకపోయేటప్పటికి ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశానికి సంబంధించిన సంస్థ నుంచి 60,000 మెట్రిక్ టన్నులు 4,72,800 బ్యారెళ్ళు ఏటీఎఫ్ని ప్రత్యేక ఓడ ద్వారా అక్టోబర్ 28, 29 తేదీలో జామ్నగర్ ఓడర్ రేవు నుంచి పంపారు. కెఫ్లర్ ఎల్ఎస్సిజి డేటా పరిశ్రమ వర్గాలను ఉటకిస్తూ ఈ కథనాన్ని రాయిటర్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేయడంతో బయటకు వచ్చింది. ఇదే అత్యంత ముఖ్యమైనటువంటిది, అమెరికా మన దగ్గర నుంచి విమాన ఇంధనం కొనుక్కోవడం అన్నటువంటిది.